కాదు, తిక్కలోడా చేదస్తపోడా, ఎప్పుడు చేయాలో తెలుసు. కానీ ఒకటైతే నిజం, దేవుడు చేసేది నిజం, కానీ ఆయన సమయంలో. అది రేపే కావచ్చు, ఈరోజు సాయంత్రమే కావచ్చు, ఈ వారం కంప్లీట్ కాకముందే కావచ్చు, లేదా నెక్స్ట్ వీక్లో కావచ్చు. నువ్వు కొన్ని కార్యాలకు పూనుకొని నిలబడ్డప్పుడు ఫస్ట్ నీకు పొగడ్తలు ఘనతలు రావు. తమ్ముడో వినో, నేను చెప్పే అన్ని వాక్యాలే. నెహెమ్యా రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని పైసలు తెచ్చుకొని యెరూషలేము పడిపోయిన ప్రాకారాలు కట్టానికి మొదలు పెడితే టోబియా సన్బల్లట్టు అనే వెధవలు మాట్లాడారు. ఏమని తెలుసా? గోడ కడుతున్నాడు, ఆ గోడ, వాడు కట్టే గోడ మీద ఒక కుక్క ఎగిరిన నీడల, ఒక నక్క ఎగిరిన నీడల ఆ గోడ కూలిపోవును. హేళన, అవరోధం, ఆటంకం, లక్ష్య పెట్టల. నక్క ఎగిరితే కూలిద్దో, కుక్క ఎగిరితే కూలిద్దో, కుక్క నీకు తెలియద్దులే, ఆగురా అని పనాపల మొత్తం కంప్లీట్ చేసి మొత్తం నిర్మించి దేవుడికి తాను ఇచ్చిన ప్రామిస్ని నెరవేర్చుకున్నాడు. పడిపోయిన ప్రాకారాలు కట్టిన ఘనుడైన వ్యక్తిగా నెహెమ్యా చరిత్ర పుటల్లో నిలిచి బైబిల్లో ఒక గ్రంథాన్నే సంపాదించుకున్నాడు. నక్క ఎగిరితే పడిద్ది, కుక్క ఎగిరితే పడ్డది అన్నోళ్ళు కుక్కలైపోయారు. కానీ నెహెమ్యా ప్రాకారాలు దిట్టపరిచి నిలబెట్టి మనందరికీ మాదిరయ్యాడు. కొన్నిసార్లు నువ్వు గొప్ప పనులకు పూనుకున్నప్పుడు ఫస్ట్ నీకు పొగడ్తలు రావు, ఘనతలు రావు, సన్మానాలు రావు, మాటలు వస్తాయి, విమర్శలు వస్తాయి, ఎగతాళులు వస్తాయి, దిగజార్చే మాటలు వస్తాయి. వాటిని ఏం చేయాలి? నువ్వు సవాలుగా తీసుకోవాలి, లోపాలుంటే దిద్దుకోవాలి, మళ్ళా ప్రయత్నించాలి, పరాక్రమంతో విజృంభించాలి. దేవునికి మహిమ కలుగును గాక. నా లైఫ్లో ఇవి నేను ఫేస్ చేశా. ఈ దశలో ఇప్పటికి కూడా కొన్ని ఛాలెంజ్లు నేను తీసుకున్నా. ఇప్పటికేదో నేను అంతా సాధించానని కాదు, ఇంకా నా ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి, ఛాలెంజ్లు ఉన్నాయి. నేను దేవుని కృపను బట్టి నిరాశ నిస్పృహలతో ఎదురు తిరిగి పోరాడుతూ నేను ముందుకు సాగుతూ మిమ్మల్ని చైతన్యం చేస్తున్నాను. నేను నువ్వు గొప్ప కార్యాలకు పూనుకున్నప్పుడు, గొప్ప వాటిని ఎదురు చూసినప్పుడు అవి సాధించే ప్రక్రియలో ఖచ్చితంగా ఎదురు దెబ్బలు, విమర్శలు, ప్రతికూలతలు, ఆటుపోట్లు పక్కాగా ఎదురవుతాయి. అన్ని పూలబాట్లాగా నీట్గా ఒక ఏముంటుందన్నీ రెడ్ కార్పెట్ పరిచినట్టుగా అన్ని నీట్గా ఉండవు. నీకు అన్నీ వస్తాయి. నువ్వేం చేయాలి? ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా నేను నా మాటలతో? అబద్ధాలు ఆడుకొని చెప్పండి. కొన్ని మాటలు పట్టి త్యాగం చేసి సహించి భరించి ముందుకు సాగాలి, దేవుణ్ణి వేడుకోవాలి. చాలునయ్య నీ కృప నా జీవితానికి,